సువార్తను ఫలింపచేయము, ప్రజల్లో కార్యం జరిగింది. సత్యం తెలుసుకున్నప్పుడు ప్రజలు వాళ్ళ నేత్రాలు హృదయాలు తెరువు నలభై జ్ఞాపకం చేసి వేసుకోవడంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రియమైన ఉండవల్లి గ్రామ వాస్తవ్యులారా, మధ్యాహ్న కాల సమయంలో ఈ మధ్యకు ప్రభువైన యేసు క్రీస్తును గురించినటువంటి సత్యవార్త రక్షణ సువార్తను మీ మధ్యకు తీసుకుని వచ్చినాం. చాలామంది అనుకుంటా ఉంటారు, యేసు క్రీస్తు ప్రభు దేవుడైతే ఆయన ఎందుకు సిలువ వేశారు, ఆయన ఏ పాపం చేయకపోతే ఎందుకు సిలువ వేశారు, సిలువ మీద నుంచి నిజంగా దేవుడైతే ఆయన దిగి రావాలను కదా అని చాలామందికి ప్రశ్నలు ఉంటాయి. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ జవాబుగా మీకు తెలియజేయడానికి మీ మధ్యకు వచ్చినాం. లోకము స్వార్థంతో ఉంది. ప్రతి మనిషి జీవితంలో నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా, జీవితము అగోచరముగా చింతతో, బాధతో, వ్యాధులతో మానవుడు బాధించబడతా ఉన్నాడు. అయితే వీటన్నిటికీ పరిష్కారంగా మానవుడు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడు. ఎవరెవరో సలహాలు ఇస్తున్నారు, పేరు మార్చుకోమని, ఇంటి గుమ్మం మార్చుకోమని, ఇలా పలు విధాల సలహాలు పాటిస్తున్నప్పటికీ మనిషి జీవితం అయితే నెమ్మదిగా లేదు. కారణము మనిషిలో ఉన్నటువంటి పాప స్వభావం. ఈ పాప స్వభావమే మనిషికి నెమ్మది లేకుండా చేస్తూ ఉంది. ఈ పాప స్వభావమే మానవునికి నిద్ర లేకుండా చేస్తూ ఉంది. జీవితం అంతా చింత. అయితే ఈ విధమైనటువంటి ఆందోళనకరమైన జీవితం, దీనికి కారణం పాపం. ఈ పాపం నుంచి మానవుడు విడిపించబడితేనే మనిషి నెమ్మది కలిగిన జీవితాన్ని జీవిస్తాడు. కాబట్టి మానవుని పాపం నుంచి విడిపించబడాలంటే బైబిల్లో, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక మార్గము రాయబడుతూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు అనగా పరలోక రాజ్యము చేరలేడు అని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. భూమి మీద మనుష్య కుమారునికి అనగా యేసుక్రీస్తు ప్రభువుకు పాపములు క్షమించుటకు అధికారం ఉన్నదని. ఎందుకంటే సమస్త మానవాళి కొరకు ఇటువంటి పాప స్వభావంలో నిత్యము వేదన చెందుతున్నటువంటి మానవుని కొరకు ఈ లోకంలో పవిత్రమైన రక్తం చిందించబడాల. ఆ పవిత్రమైన రక్తం చిందించబడితేనే మానవునికి పాప క్షమాపణ, విమోచన. కాబట్టి లోకంలో ప్రతి మనిషి పాప స్వభావంతో ఉన్నాడు. కాబట్టి దేవుడు మాత్రమే పరిశుద్ధుడు. కాబట్టి ఆయన మానవ రూపంలో ఈ లోకానికి వచ్చినాడు. సమస్త మానవాళి కొరకు శరీరాకారంతో ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటము లేదు, ఏ చెడు మాటలు లేవు. అయినా సమస్త మానవాళి పాప క్షమాపణ, విమోచన కొరకై యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి శిలువలో చనిపోయినాడు. మన చేతులతో మనం చేసిన పాపాలన్నిటి కొరకై ఆయన చేతుల్లో శిలువలు కొట్టబడ్డాయి. ఎందుకయ్యా యేసుక్రీస్తు ప్రభు శిలువ వేయబడ్డాడు? ఎందుకు ఆయన చేతుల్లో, కాళ్ళలో చీలలు కొట్టబడ్డాయి? ఎందుకంత భయంకరమైన చావు, మరణము ఆయనకు వేశారు అంటే కేవలం నీ కొరకు, నా కొరకి. పాప స్వభావం చేత మనశ్శాంతి లేక జీవిస్తున్న మానవునికి నిత్య మనశ్శాంతినిచ్చి పరలోక రాజ్యం ఇవ్వడానికి, పాప క్షమాపణ, విమోచన ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. నేను ఆ చేతులతో చేసిన అపవిత్రమైన పనులన్నిటి కొరకు ఆ శిక్షగా ఆయన చేతుల్లో చీలలు కొట్టబడ్డాయి. మన కాళ్ళతో నడిచిన చెడు మార్గములన్నిటి కొరకైన శిక్ష ఆయన కాళ్ళలో చీలలు కొట్టబడ్డాయి. మన ఆలోచనలతో ఆలోచించిన ప్రతి విధమైన చెడు ఆలోచనను బట్టి ఆయన తలలో ముళ్ళ కిరీటము. కాబట్టి మన దేహముతో ధరించబడిన ప్రతి పాపము కొరకై యేసుక్రీస్తు ప్రభు తన శరీరం అంతా గాయాలు పొందినాడు. నడినెత్తి మొదలుగా నరికాలు వరకు ఆయన గాయాలు పొందినాడు. ఆ గాయాల ద్వారానే
మానవునికి స్వస్థత అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏ పాపము చేయకుండా ఎందుకు శిలువ వేయబడ్డాడంటే మన అతిక్రమాల కొరకు, మన దోషాల కొరకు, మన పాపాల కొరకు ఆయన శిలువ వేయబడ్డాడు. మన పాపం నుంచి మనల్ని విడిపించడానికి ఆయన శిలువ వేయబడ్డాడు. శిలువలో ప్రాణాన్ని ఆయన మన కొరకు అర్పించబడ్డాడు. కాబట్టి ఈ సత్యం నాకు కూడా 2005 సంవత్సరాల వరకు తెలియదు. 2005 సంవత్సరంలో నేను కూడా వ్యభిచారినిగా ఉన్నా, నేను కూడా తాగుబోతుగా, నేను కూడా జూదగానిగా, నేను కూడా మోసగానిగా, నేను కూడా నెమ్మది లేని వాడనై మనుషుల క్రూరమైనటువంటి స్వభావంతో జీవించేవాడినే. అయితే ఒకరోజు నా జీవితంలో ఈ నిత్యమైన సత్యమైన రక్షకుని గురించి తెలుసుకున్నటకు దేవుడు కృప చూపించినాడు. 2005 జనవరిలో యేసుక్రీస్తు ప్రభు నేను అంగీకరించినాను. యేసు ప్రభు నా పాపాల కొరకు చనిపోయాడు, నా పాపాలు క్షమించడానికైనా రక్తం కాల్చాడు, నా పాపాలు క్షమించడానికైనా శిలువలో ప్రాణం పెట్టాడని నేను నమ్మినాను. నమ్మిన తోడనే నా పాపాలన్నీ క్షమించబడ్డాయి. నా పాప జీవితం అంతా పోయింది. ఆ సిగరెట్ తాగడం పోయింది, సినిమాలు చూడడం పోయింది, మోసం చేయడం పోయింది, వ్యభిచారం పోయింది, దొంగతనం పోయింది. నా రోత పాత జీవితం అంతా ఒక్క క్షణంలోనే మార్చబడింది. యేసుక్రీస్తు ప్రభు నా హృదయంలోకి అంగీకరించిన వెంటనే గొప్ప శాంతి, సమాధానం, సంతోషము, ఇది ఎన్ని వేల లక్షలు కోట్లు ఇచ్చినా కూడా మానవునికి దొరకని సంతోషం. అంత గొప్ప సంతోషంతో యేసుక్రీస్తు ప్రభు నా హృదయాన్ని నింపాడు. ఇక నేను 2005 సంవత్సరం నుంచి నా జీవితంలో మానవునికి హాని తలపెట్టాలనే ఆలోచన, మానవుని చెడగొట్టాలనే ఆలోచన దేవుడు తీసివేసినాడు. మందు తాగాలని ఆలోచన, సారాయి తాగాలని ఆలోచన తీసివేసినాడు. నా పాత జీవితం, రోత జీవితం అంతా మార్చిపోయబడింది. ఎందుకంటే యేసుప్రభు నా కొరకు శిలువలో మరణించి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చినాడు, నాకు నూతన జీవితం ఇచ్చినాడు. కాబట్టి ఈ సంతోషాన్ని మీతో పంచుకోవడానికి మీ మధ్యకు వచ్చాం. నువ్వు కూడా ఒకవేళ ఇటువంటి తలంపులతో, వేదనతో, నెమ్మది లేకుండా, చింతతో, మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నావేమో, నా బ్రతుకు ఏంటి, రేపు ఏం చేయాలి, రేపు నా బ్రతుకు ఏమవుతుందనే ఆలోచనలో ఉన్నావేమో, యేసుక్రీస్తు ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని మార్చి నీకు ఒక క్రొత్త జీవితం ఇచ్చి ఎవ్వరూ ఇవ్వలేని చెప్పనసఖ్యమైనటువంటి సంతోషాన్ని నీ హృదయం, సంతోషముతో నీ హృదయాన్ని నింపడానికి యేసు ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినమే రక్షణ దినం, రేపు మన దినం కాదు. ఈ సంతోషం నీకు కావాలంటే, ఈ ఆనందం నీకు కావాలంటే, ఈ క్రొత్త జీవితం నీకు కావాలంటే, ఈ వేదన, చింత, బాధలు లేని జీవితం నీకు కావాలంటే యేసు ప్రభు ఎదుకు వచ్చి అయ్యా ఆ జీవితాన్ని మార్చు అంటే ఆయన మార్చేస్తాను. నేను అదే చేసినాను. ఆ జీవితం మారడానికి నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఏ పుణ్యకార్యాలు చేయలేదు, ఏ దాన ధర్మాలు చేయలేదు, ఏ నదుల్లో మునగలేదు, ఏ సముద్రాల్లో మునగలేదు. ఉన్న పాటున అయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించి నా జీవితాన్ని మార్చు అని అడిగినాను. అంతలోనే యేసు ప్రభు నన్ను క్షమించినాడు, నా జీవితాన్ని మార్చి వేసినాడు. ఇప్పుడు నాకు క్రొత్త జీవితం, నూతన జీవితం. ఈ లోకంలో నేను చనిపోతే నేను రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువుతో సదాకాలం ఉంటాననే గొప్ప విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ యేసు ప్రభు నాకు ఇచ్చినాడు. కాబట్టి ఈ మంచి జీవితం, ఈ సంతోషముతో కూడినటువంటి హృదయం నీకు కావాలా? యేసు ప్రభు యొక్క రా, యేసు ప్రభు నాకు విశ్వాసం ఉంచు. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించండి. దేవుడు నేను తన హక్కును చేర్చుకొని నీకు కొత్త జీవితాన్ని ఇస్తాడు, సంతోషకరమైన జీవితాన్ని ఇస్తాడు, ఆనందకరమైన జీవితాన్ని ఇస్తాడు. యేసు ప్రభు యొక్క రా, యేసు ప్రభుని విశ్వాసం ఉంచు, ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. నీవు నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందెదరు. ఈ కొరకు ప్రార్థన చేస్తా. తండ్రి వందనాలు, యేసు నాలో వచ్చినందున నా జీవితం మారాను. ఈ సాక్ష్యం పంచుకోవడానికి కృప చూపించారు. ఈ ప్రాంతంలో ఎవరైతే సువార్త విన్నారో, ఎవరి జీవితాలు అయితే ఇటువంటి మార్పు కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే ఇటువంటి ఆనందకరమైన, సంతోషకరమైన, మనశ్శాంతితో కూడిన జీవితం కావాలని కోరుకుంటున్నారో ప్రభావ వారిని దర్శించండి. వారిని ఏదో ఆకర్షించబడినట్టు సహాయం చేయండి. ఎవరైతే వ్యాధి బాధలతో,
ప్రభువా జీవితం నెమ్మది లేకుండా ఉన్నారో వారిని దయతలుచు కనికరించి వారికి మంచి ఆరోగ్యం దయచి రోగాల నుంచి స్వస్థత నీవు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల నీవు. ప్రభువా నీవు నిత్యమైన సత్యమైన జీవం గల దేవుడమని తెలుసుకున్నటకు ప్రజల హృదయాల్లో కార్యం జరిగించు. నీ కృపా వర్షము ప్రజలపైన కుమ్మరించు. రాని దినాల్లో ఈ ప్రాంతంలో ఈ గొప్ప రక్షణ ఉజ్జీవ కార్యము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరిగించమని, పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ప్రజలు ఒప్పించబడుకున్నట్లు కార్యము, అద్భుత కార్యములు జరిగించు. పరిశుద్ధాత్మ కార్యములు జరిగించు. ప్రజలను నీ చేతులకు అప్పచెప్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.